వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే అమ్మా. నమస్తే నాన్న మాధురి. అమ్మ, ఈ రోజు 4వ రోజు నవరాత్రుల్లో అంటే అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిస్తారు. మరి అవతారం యొక్క విశిష్టత, అమ్మవారికి ఏ పూలతో పూజించాలి, అమ్మవారికి నైవేద్యం ఏంటి, ఏ మంత్రం జపించుకోవాలన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా. మనకి నవరాత్రుల్లో 4వ అవతారము కాత్యాయని అమ్మవారు. అయితే ఈ కాత్యాయని అమ్మవారు అంటే మనకి ఈ తల్లి ఎక్కువగా దాంపత్యానికి ఎక్కువగా విశిష్టత అనమాట. ఏ దంపతులైతే మనస్పర్ధలతో కానీ గొడవలతో కానీ విడిపోయి కానీ దూరంగా ఉండి కానీ ఉన్నారో ఆ దంపతులు ఇద్దరూ కలిసి కానీ విడివిడిగా కానీ, అందులోనూ స్త్రీమూర్తి, భర్తకి అంత అక్కర్లేదు, స్త్రీమూర్తి కనుక ఈ తల్లిని ప్రత్యేకంగా నవరాత్రులతో పాటు కాకుండా ఇప్పుడు సపోజ్ గాయత్రి అమ్మవారిని పూజ చేస్తున్నారు, గాయత్రి అమ్మవారితో పాటుగా కాత్యాయని అమ్మవారిని కూడా పూజ చేసి సంకల్పం చెప్పుకున్నట్టయితే ఈ తల్లి అనుగ్రహించేందుకు ప్రత్యేకించి దంపతుల కోసం అనమాట. అయితే ఈ తిథి ఎప్పుడంటే సెప్టెంబర్ 25 గురువారం రోజు మనకి ఆశ్వీయుజ శుద్ధ చవితి రోజు పడింది. అనగా 25వ తారీఖు. మనకి 2 తిథులు వచ్చాయి అని చెప్పి అనుకున్నాం కదా, ఈ రోజు అనమాట చవితి. నక్షత్రం ఏమో స్వాతి నక్షత్రం మీద పడింది అనమాట. అయితే ఇది సమయాలు మనకి సెప్టెంబర్ 25 గురువారం ఉదయం 7:06 నుంచి సెప్టెంబర్ 26 మరుసటి రోజు శుక్రవారం రోజు ఉదయం 9:32 వరకు ఉంటుందన్నమాట. మరుసటి రోజు కూడా చవితే. 25, 26 2 తిథులు వచ్చాయన్నమాట. చవితి మనకి 2 సార్లు వచ్చింది. అయితే స్వాతి నక్షత్రం ఎప్పుడుందో అప్పుడు మాత్రమే మనం పూజ చేయాలి. స్వాతి నక్షత్రం పడినప్పుడు మాత్రమే. అది ఆ సమయం ఎప్పుడంటే కనుక సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 4:16 నుంచి సెప్టెంబర్ 25 తెల్లవారిన తర్వాత ఉదయం 7:09 వరకు మనకి స్వాతి నక్షత్రం ఉంది. ఆ సమయంలో అంటే మిగతా రోజుల్లో కలశం పెట్టలేకపోయినా లేదా అఖండదీపం పెట్టలేకపోయినా కనీసం ఈ సమయంలోనంటే మనకి 11 రోజుల్లో ఏ సమయం మిస్ అయినా ఆ తరువాతకి ఆ సమయానికి మనము కలశం పెట్టుకోవచ్చు. అంటే మనము ఈ అమ్మవారిని 3 అవతారాలుగా చెప్పుకుంటాము. దుర్గా అమ్మవారిగా మొదటి 3 రోజులు, తర్వాత సరస్వతి అమ్మవారిగా, లక్ష్మీ అమ్మవారిగా, ఇలా మన విభజన చేసి మనం 9 నవరాత్రులు పూజ చేసుకుంటాము. అయితే ఈ సమయంలో ఏదైనా అభావం వచ్చి మనం కలశం పెట్టలేకపోయినప్పుడు ఈ స్వాతి నక్షత్ర సమయంలో కలశారాధన చేసుకుని కలశం పెట్టుకున్నట్టయినా కానీ తత్సమానమైన ఫలితం వస్తుంది. అంటే మనకి ఆ రోజు అన్నపూర్ణ అవతారం ఉంటుంది, ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ కాత్యాయని అమ్మవారు వచ్చేస్తున్నారు. ఆ సమయంలో సాయంత్రం సమయంలో తెల్లవారి సమయం లోపల తెల్లవారుజామునే లేచి 7 గంటల లోపు కలశం పెట్టేసుకుని మన పూజా విధానం నిరాఘాటంగా చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ తల్లికి కట్టవలసిన అలంకారం చేయవలసిన పూజ చేసుకునే వాళ్ళైనా కానీ ఆ తల్లికి మనం కట్టవలసిందైనా కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని, ఆకుపచ్చతో కూడినటువంటి ఎరుపైనా పర్వాలేదు లేదా నిండు ఎరుపైనా పర్వాలేదు, ఆ రంగు చీరతో ఆ తల్లిని అలంకారం చేస్తారు. అయితే నైవేద్యంగా బెల్లం అన్నము, ముద్దపప్పు అన్నము, రవ్వ కేసరి, తేనె, ఇవి నైవేద్యాలుగా పెడతారు. ఈ అన్నీ పెట్టలేని స్తోమత లేని అవకాశం లేని వాళ్ళు కనీసం తేనెనైనా తక్కువలో తక్కువ తేనెనైనా నివేదన చేసుకోవచ్చు, లేదంటే బెల్లాన్నైనా నివేదన చేసుకోవచ్చు, బెల్లంతో కలిపిన ఆ పరమాన్నాన్నైనా నివేదన చేసుకోవచ్చు. అయితే మరి ఈ సమయంలో మనము 4వ రోజు అమ్మవారికి ఏ రంగు పూలతో చేయాలి అంటే కనుక ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తాము. ఈ ఎరుపు రంగు పువ్వులు మనకి ఎలాంటి పువ్వులు దొరుకుతాయంటే గులాబీ పువ్వులు, మందార పువ్వులు, తామర పువ్వులు, ఈ 3 ఏది దొరికినా 3 దొరికినా కానీ పూజ చేస్తాము. తర్వాత దానంగా ఏమి ఇవ్వాలి అంటే కనుక ఉలవలు, ఎరుపు లేదా బూడిద రంగు దుస్తులు, ఈ 2 దానం ఇవ్వాలి. ఎర్రని వస్త్రాలు, బూడిద రంగు వస్త్రాలు, మరి తర్వాత ఉలవలు, ఎర్ర కందిపప్పు, ఎరుపుకు సంబంధించినటువంటివి ఏ వస్తువులనైనా ఏ వస్త్రాలనైనా దానంగా ఇచ్చుకోవచ్చు. ఇది అంటే గ్రహదోషాలలో మనకి అంగారకుడు అంటే మంగళుడికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, జాతకపరంగా మంగళుడికి సంబంధించి ఇబ్బందులు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా, లేదా పెళ్లి కాని వాళ్ళు కానీ, లేదా సంతానం కోసం కానీ, లేదంటే భార్యాభర్తల కోసం కానీ, ఇలాగా ఎవరికి ఏ ఇబ్బందులు ఉంటాయో గ్రహరీత్యా వాళ్ళు ఈ ప్రత్యేకంగా ఈరోజు ఈ అమ్మవారిని పూజ చేసినట్టయితే కనుక అంగారకుడు తృప్తి చెందుతాడు. అమ్మవారితో పాటుగా
అయితే మరి ఈరోజు మనము అమ్మవారిని ఏ మంత్రంతో పూజ చేయాలి అంటే కనుక ఓం శ్రీ కాత్యాయని దేవ్యై నమః, ఓం శ్రీ కాత్యాయని దేవ్యే నమః. దీంతో పాటుగా కాత్యాయని యొక్క అమ్మవారి స్తోత్ర పారాయణ ఉంటుంది, దాన్నైనా చదువుకోవచ్చు. దీంతో పాటు అది కూడా మాకు అవైలబిలిటీలో లేదు, కుదరదు అని అనుకుంటే కనుక ఆ తల్లి అష్టోత్తరాన్నైనా చదువుకోవచ్చు. అది కూడా లేదు అంటే కనుక ఓం శ్రీ కాత్యాయని నమః చాలు. 108 సార్లు 108 పువ్వులతో ఆ తల్లిని పూజ చేసుకున్న ఆ తల్లి కోరుకునేది భక్తి శక్తి, వీళ్ళ యొక్క మనసును కోరుకుంటుంది. కాబట్టి అదే సంకల్పంతో వాళ్ళు పూజ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలని ఇస్తుందన్నమాట. అయితే మరి ఈ యొక్క కాత్యాయని అమ్మవారి యొక్క అవతారం ఎలా వచ్చింది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ అమ్మవారి అవతారం ఎలా జరిగిందంటే కనుక దేవలోకంలో ఒకానొక రాక్షసుడు దేవతలలోని స్త్రీలను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే స్త్రీలను బాధిస్తున్నారో, రాక్షసులు అంటే అంతే కదా, ఎవరైతే ఇదిగా బలహీనులుగా ఉంటారో వాళ్ళని పట్టుకొని పీడిస్తుంటారు. అయితే ఈ సందర్భంలో స్త్రీలను బాధిస్తున్న సమయంలో ఈ స్త్రీలందరూ కలిసి వెళ్ళి లలిత అమ్మవారికి మొరపెట్టుకున్నారు. అమ్మ పార్వతీదేవి, మాకు లలితమ్మ అన్న పార్వతి అన్న ఒకటే కదా, మాకు ఏంటి దారి, ఈ రాక్షసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయాలి అంటే కనుక ఆ తల్లి కాత్యాయని అమ్మవారిగా అవతారం ఎత్తి ఆ రాక్షసుల్ని సంహరించి ఈ ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో భూలోకంలో, భార్యాభర్తలు దూరం అవ్వడం కానీ, లేదా అంటే కనుక ఇబ్బందులతో గొడవలు పడడం కానీ, ఏ రకంగానైనా సరే భార్యాభర్తల మధ్య, దంపతుల మధ్య ఇబ్బందులు వస్తే కనుక ఈ తల్లి అవతారాన్ని, ఈ అమ్మవారిని ఈ నామంతో కనుక పూజ చేసుకున్నట్టయితే కనుక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని చెప్పి ఆ తల్లి వరం ఇచ్చింది. అయితే లలితా పరమేశ్వరి అవతారాలలో ఈ కాత్యాయని అమ్మవారి అవతారం కూడా ఒకటైనందువల్ల ఈవిడ మన్మధుడి పుత్రుడు అయినటువంటి బంధకాసురుడు, అంటే ఇంకొక కథనం ప్రకారము బంధకాసురుడు అనే రాక్షసుడిని ఈ అవతారంలో సంహారం చేసింది. ఆ సంహారం చేయడం నిమిత్తంగా ఈ అమ్మవారికి క్షురికా బాణము, అంటే రేజర్ లాగా షార్ప్గా ఉండే బాణంతో ఈ రాక్షసుడిని సంహరించిందనమాట. తరువాత ఈ అమ్మవారు చతుర్భుజ రూపిణి, 4 చేతులతో అలంకారమయ్యి ఉంటుందన్నమాట. అయితే ఆ 4 చేతులతో పాశము, అంకుశము, చాపము, బాణము ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది. ఇది కాత్యాయని అమ్మవారి యొక్క అవతార విశిష్టత అన్నమాట. చాలా చక్కగా తెలియజేశారమ్మా. మరి కాత్యాయని అమ్మవారి అనుగ్రహం పొందాలి, ప్రతి ఒక్కరు దంపతులు అన్యోన్యంగా ఉండాలి అనుకున్నప్పుడు అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.